శ్రీ గురుభ్యో నమ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయాలనుకునే ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాను. 2025 సంవత్సరం అన్ని రంగాలలోనూ భారతదేశం సమున్నత స్థాయిలో వెలుగొందాలని, ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాలలోనూ ముందంజ వేసి విద్య, కళ, వైద్య రంగాలలో అందరూ ముందుకు వెళ్ళి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ నూతన సంవత్సర శుభాకాంక్షల్ని మీకు తెలియచేస్తున్నాను. మాట్లాడడానికి బోలెడన్ని విషయాలు ఉంటాయి, కానీ ప్రయోజనాత్మకంగా ఒక మాట చెబితే అది భక్తికి కానీ, నైతికతకు కానీ, ఆధ్యాత్మికతకు కానీ, సాంఘిక పరంగా న్యాయం, ధర్మం, సత్యం ఇత్యాది విలువలను పోషించే విధంగా ఉండేటట్టుగా ఉంటే యువతరానికి ఎక్కువ ఉపయోగపడుతుందని, కేవలము భక్తి, ఆధ్యాత్మిక చింతన అనేటటువంటి విషయాల్ని మనం గ్రహించిన నిజానికి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మనుషులకి ఈవేళ బాగా ఎక్కువ కావాలి, ఎక్కువ రావాలి. ముఖ్యంగా పెద్దలందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిటీ కల్చర్లో ఎన్నో విధాలైన మార్పులు, ఉదాహరణకి పబ్బులు, బాధ్యతలను మర్చి విపరీతమైనటువంటి ఖర్చులకి అలవాటు పడి వ్యసనాలకు బానిసలయ్యి విలువైనటువంటి యువత నిర్వీర్యం అయిపోతుంటే చాలా బాధ కలుగుతుంది. ఈ నూతన సంవత్సరం రోజున వాటికి స్వస్తి చెప్పి ఉన్నత విలువల వైపు మొగ్గుతూ వారిని వారు సంస్కరించుకుంటూ దేశాభివృద్ధికి యువత విశేషంగా పాటుపడాలని ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తున్నాం. ఎందుకంటే అన్ని వర్గాలలోనూ అన్ని వయస్సుల వాళ్ళు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా యువత. ఇక్కడ యువత అని అంటున్నానంటే ఇప్పుడు మాలాంటి 60+ వాళ్ళకంటే యువత యొక్క ఆలోచన పదునుగా ఉంటుంది. వాళ్ళ చర్యలు చాలా వేగవంతంగా ఉంటాయి. నేను సంవత్సరాలుగా బాధపడిపోతున్న విషయం ఏమిటి అంటే, ఒక మెరిట్ స్టూడెంటు, బాగా తెలివైన వాడు తలుచుకుంటే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఎంతో ముందుకు అభివృద్ధిని చూపిస్తున్నారు. ఇవి యువతే చేస్తుంది. ప్రపంచం మొత్తం మీద లేనంత మంది యువత మనకు ఉన్నారు. కానీ కేవలము డిగ్రీలు చదవటం, ఓ డిగ్రీ సాధించడం, ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అవ్వడం సరిపోతుంది. చక్కటి ఉద్యోగాలు, కడుపులో కదలకుండా మంచి మంచి ఉద్యోగాలు, ఇల్లు కట్టుకున్నాం, కార్లు కొనుక్కున్నాం, పెళ్లి చేసుకున్నాం, హాయిగా కాలక్షేపం అయిపోయింది. ఇది కావాలి సమాజానికి, మనుషులకు కావాలి. అందరూ సుఖజీవనం అనుభవిస్తుండాలి. కానీ నీలో నిగూఢంగా ఉన్నటువంటి ఒక శక్తి ఉంది. నీకు ఇదే కాకుండా ఈ ఉద్యోగం చేయడమే నీకు పరమావధి కాకుండా నువ్వు ఆలోచిస్తే నీలో
ఇంకా కొన్ని ప్రతిభలు ఉన్నాయి, టాలెంట్స్ అంటున్నామే, అవి అందరిలోనే ఉన్నాయి. కానీ ఎవరు దాన్ని పట్టించుకోరు. మనకు మంచి ఉద్యోగం వచ్చింది, రిలాక్స్ అయిపోయింది. నేను ఏమంటున్నానంటే ఈ నూతన సంవత్సరం సందర్భంగా సెటిల్ అయిపోండి, ఆనందించండి. కానీ రోజుకి 1 గంట అయినా మనం ఈ దేశానికి ఏం చేస్తాము, మనం ఈ దేశానికి ఏం చేయగలము అని ఆలోచించుకుంటే, వీళ్ళ టాలెంట్ ఉదాహరణకు బొమ్మలు వేసేవాడు అంటే, చక్కటి పెయింటింగ్, వాళ్ళు ఉద్యోగం రాగానే రిలాక్స్ అయిపోతుంది. యువత తట్టుకుంటే, యువత తలుచుకుంటే సొంతంగా ర్యాకెట్ తయారు చేయలేవండి. దీంట్లో ఫార్మల్గా గవర్నమెంట్ ఎంతో ప్రోత్సహించి వీళ్ళని తయారు చేసి చక్కగా నైపుణ్యాన్ని నేర్పి ఒక సిస్టమేటిక్గా చేస్తున్నారు. అదే సిస్టమేటిక్గా చేసే సందర్భంలో వీళ్ళు ఏమాత్రం కృషి చేసినా, ఆలోచించిన నూతన ఆవిష్కరణలు జరుగుతాయి. మన దేశం నూతన ఆవిష్కరణల వైపు ఆలోచన చేయాలి. ఒక్కటే లక్ష్యం, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేద్దామా, ప్రపంచానికే మనం అన్నం పెట్టగలిగినటువంటి స్థాయిలో ఉంటాం. ఈవేళ మ్యాథమెటిక్స్లో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ ఏదైనా సరే మనల్ని, అంటే భారతీయుల్ని డామినేట్ చేసే శక్తి ప్రపంచంలో లేదు. కానీ మనము, మన యువత ఎవరు దీనికి పూనుకోవాలో వాళ్ళు దివ్యమైన, భవ్యమైన, అమేయమైనటువంటి ఆ శక్తిని దాచిపెడుతున్నారు. దాన్ని వెలికి తీయటం లేదు. ఆలోచించండి. ఒక్కొక్కడో ఒక్కొక్క వివేకానంద, అక్కడే కాదు ఐన్స్టీన్, ఇక్కడ మనకు ఒక ఐన్స్టీన్ వస్తాడు. కుర్మస్తారక చర్వణం త్రిభువనం ఉత్పాటయామో బలాత్ కింభోన విజానాస్యస్మాన్ రామకృష్ణ దాసావయం అని వివేకానందులు, రామకృష్ణ పరమహంస శిష్యులమైన మేము ముల్లోకాల్ని పెకలించి వేస్తాం, నక్షత్రాల్ని పిండి చేసేస్తాం, మాకు అసాధ్యమైనది లేదు, మేమెవరో తెలుసా, రామకృష్ణ దాసులము అని చెప్పాడు. నేనంటున్నాను, ఈ సందర్భంగా నేను మన భారత జాతి యువతకు పిలుపునిస్తున్నాను. ఏమని? మేమెవరో తెలుసా, పవిత్రమైన భరతమాత కడుపున జన్మించినటువంటి మేధావులమైన మేము ప్రపంచం యొక్క, సృష్టి యొక్క స్థితిగతులను మార్చి ప్రపంచాన్నంతటిని శాంతిమయం చేస్తాము, ప్రపంచంలో అంత శాంతి వెల్లివిరిసేటట్టు చేస్తాము, అందరికీ చక్కటి భోజన వసతి, వస్త్ర వసతి, ఇంటి వసతి, ఇవే కాదు, శాంతికి సంబంధించిన యుద్ధాల్ని ఆపే, వైషమ్యాలు తగ్గించేటట్టుగా మన నైపుణ్యాన్ని పెంచుకోవాలి. నైపుణ్యాన్ని పెంచుకోండి, వస్తువుల్ని విరివిగా ఉత్పత్తి చేయండి, భోజనాలు చేయండి, హాయిగా ఉండండి. అక్కడితో అయిపోలేదు. శాంతి, కాముకత కావాలి. శాంతి ఎక్కడైనా సరే మనం ఏమంటున్నాం, లోకా సమస్త సుఖినో భవంతు, శాంతి 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 అంటున్నాం. ఎక్కడైనా మనం శాంతిని కోరుకునేటటువంటి ఏకైక జాతి భరత జాతి. ఆ శాంతి కాముక దేశానికి ఈ భరతగడ్డ మీద జన్మించినందుకు మనం అందరము శాంతి కాముకులమయ్యి చక్కగా ఈ శాంతి వెళ్ళి విరిసేటట్టుగా మన దేశంలో దేశం యొక్క సమైక్యత, దేశ సమైక్యత వస్తుంది, ప్రపంచ శాంతి వస్తుంది. దేనివల్ల? వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ వల్ల. ఒక వ్యక్తి కేవలము క్రమశిక్షణగా ఉంటే, మౌనంగా ఉంటే గొడవలే రావు. మౌనేన కలహో నాస్తి అని మనకు శాస్త్రం చెప్పింది. ఒక వ్యక్తి డిసిప్లిన్డ్గా ఉంటే, ఆ ఇల్లు డిసిప్లిన్డ్గా ఉంటే, ఆ వీధి డిసిప్లిన్డ్గా ఉంటే, ఆ గ్రామం డిసిప్లిన్గా ఉంటే,
ఆ తాలూకా డిసిప్లిన్గా ఉంటుంది. ఒక తాలూకా ఉంటే అన్ని తాలూకాలు ఉంటే జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచమే. అది అసాధ్యమేవి కాదే. రండి, ముందుకు రండి, ఆలోచించండి. మనకి ఎంత ఖాళీ లేదనుకున్నా చాలా సమయం ఉంటుంది. అయితే మనల్ని పాడు చేస్తున్నదల్లా ఒక్కటే, బద్ధకం. లే, ఉత్తిష్ట. ఉత్తిష్ట అని స్వామి బోధించాడు, వివేకానంద స్వామి. లే అంటే ఉద్యుక్తుడివికా. రేపు చేసే పని ఈవేళ చెయ్యి అని అంటూ ఉంటారు. పోనీ రేపు చేసే పని ఈవేళ చేయకు. ఇవాళ నువ్వు ఒక విషయాన్ని నిర్దేశించుకుని దానికి మనం ఏం చేయగలగాలి. ఒక్క విషయం మర్చిపోకండి, శ్రమ అనేది వినియోగిస్తే ఆ వేళ అద్భుతాలు సృష్టించవచ్చు. ఆ శ్రమని ఆ వేళ కనుక వినియోగించకపోతే ఆ శ్రమ జీవితంలో మళ్ళీ ఆ సమయము విలువైన ఆ శ్రమ వలన నువ్వు సృష్టించబోయేటటువంటి విషయము శూన్యమైపోతాయి. నీ కళ్ళ ముందు ఏం కనిపిస్తుందంటే శూన్యంగా కనిపిస్తుంది. అది కాదు మన కర్తవ్యం. భరత జాతి కర్తవ్యం అది కాదు. అందరికీ మార్గదర్శనం చేసే ఉత్తమమైనటువంటి జన్మలను పొందాం మనం. ప్రపంచాన్ని నడిపించగలిగిన, ప్రపంచానికి ఆదర్శాలు చూపించగలిగినటువంటి వారసత్వానికి సంబంధించిన వాళ్ళం మనం. ఆ వారసత్వాన్ని ఉపయోగించుకుంటే దేశ సౌభాగ్యానికి, ప్రపంచ శాంతికి కూడా భరత జాతి యువత నడుం బిగిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ప్రపంచ శాంతి వెల్లివిరుస్తుంది. మన లక్ష్యం ప్రపంచ శాంతి, దేశ సమైక్యత. మన దేశం సమైక్యతగా ఉండి శాంతిని సాధిస్తే, ప్రపంచ శాంతి వైపు అడుగులు వేస్తే మనము శాంతిని సంపాదించడం కష్టం ఏమీ కాదు. కానీ ఒక్కటే, అలక్ష్యము, బద్ధకము, నీ మీద నీకు నమ్మకం లేకపోవడము, ఇది అందరూ గుర్తుంచుకోవాలి. ఎవరి మట్టుకు వాళ్ళు, ఏమయ్యా ఈ పని చేయగలవా అని అడుగుతాం, నా వల్ల కాదంటాడు. దానికి 2 కారణాలు. ఒకటి, లేజీగా గడిపేద్దాం అనే మనస్తత్వం. రెండవది, వాడికి ఆ పని ఎందుకు చెయ్యాలి అని. కర్మ అంటే ఏవేవో పాపాలు చేసి ఆ శిక్షలు అనుభవించడం, కష్టాలు అనుభవించడం కాదు, చేసే పని. నువ్వు ఒక పని చేస్తే ఆ పని యందు చక్కటి నైపుణ్యం నీకు ఏర్పడుతుంది. ఇంకొక రహస్యం చెప్తున్నాను, మీ పని మీరు చేసుకోండి. ఎవరైనా ఏదైనా పని సహకారం అడిగినప్పుడు చేయండి. అది మీకే ఉపయోగం. అది మీరు గమనించట్లేదు. ఎలాగో తెలుసా, నీకు ఏమీ తెలీదు. ఒక ఆయన, బాబు నీకు డబ్బులు ఇస్తాను, ఖర్చులు ఇస్తాను, కొంచెం రాజమండ్రి వెళ్ళి నాకు ఈ పని చేసి పెట్టవయ్యా, అక్కడికి వెళ్ళి ఇలా రావయ్యా, వెళ్ళినందుకు వచ్చినందుకు ఖర్చులు ఇచ్చేస్తాను, నేను పెద్దవాడిని అయ్యాను, ఇదిగో నా పుట్టుకడు ఎవరు, అక్కడ భోజనం చేసి చక్కా రావయ్యా అని అంటాం. నీకు రాజమండ్రి తెలియదు. నీకు ఉపయోగం ఏమిటో తెలుసా? అలా ఎలా వెళ్ళాలి, వెళ్ళి అక్కడ పనిని ఎలా చక్కబెట్టుకోవాలి, ఎలా మాట్లాడాలి, వాట్ వీ కాల్ దట్ ఈజ్ బిహేవియరల్ సైన్స్. అంటే ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ బస్సు ఎక్కాలి. అసలు నువ్వు ఏ పని యందు ఉద్యుక్తుడు కాకుండా అలా ఉండిపోయేవనుకో, అలా పనిని చేయడమే రాదు నీకు. పెద్ద పెద్ద సమస్యల్ని పరిష్కరించడం మాట చిన్న చిన్న విషయాలు, పలానా చోటకెళ్ళి నేను చెప్పానని, పలానా ఆయన పంపించారని అక్కడ రిప్రజెంట్ చేస్తే వాళ్ళు సరుకిస్తారు, ఇక్కడికి చక్కగా పట్రా అయిపోయింది. ఇది ఒక చిన్న పని. ఇప్పుడు ఈయన పని చెప్పగానే వీడు ఏమంటాడు, ఈ ఏవో సోషల్ మీడియాలో విషయాలు మరొకటి చూస్తూ ఉంటాడు కదా, మర్చిపోతూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి వాటికి అలవాటు పడి వాడికి చేస్తే నాకేమిటాడు అనుకుంటాం. కాదు, మర్చిపోయాం. మన పని మనకి ఎంత ఉపయోగమో ఇతరుల పని చేస్తే
దాంట్లో నీకు ఎంత అడ్వాంటేజ్ తెలుసా? నీ ఖర్చు నీది కాదు. ఓ మాట రాజమండ్రి చూడొచ్చు, రైల్ రోడ్ బ్రిడ్జ్ చూడొచ్చు. ఈ మధ్య రాజమండ్రి బాగా ఇంకా విద్యుత్ దీపకాంతులతో అత్యద్భుతంగా ఉంది, చూడొచ్చు. చక్కగా బస్సులు వెళ్ళొచ్చు, నీకు నచ్చిన భోజనం చేయొచ్చు. ఇవన్నీ కూడా నీకు పరిచయం అయ్యాయి కదా, ఇవన్నీ కూడా నీకు అనుకూలంగా వచ్చాయి కదా. నువ్వు ఇంట్లోనే కూర్చుంటే దీనివల్ల అవుతుందా? కాబట్టి నువ్వు ఇతరుల పని చేయడం కూడా ఉద్యుక్తుడి అయ్యావనుకో, నీకే చాలా ఉపయోగం. పైగా దాంట్లో కొద్ది కాలానికి నైపుణ్యం కూడా వస్తుంది. అలాగే పెద్దవాళ్ళతో మాట్లాడడం ఎలాగో, ఈ దగ్గరికి వస్తావు, అయ్యా మీరు పంపించారని అలాగన్నాడంటే, నేను చెప్పడం మర్చిపోయినా, ఆయనతోటి ఇలా మాట్లాడాలి అంటే 10 మందితో మాట్లాడితే నువ్వు ఏ విధంగా మాట్లాడవచ్చో తెలుస్తుంది. ఇంతకీ సారాంశం ఏమిటంటే, నిత్యము ఏదో ఒక పని చేస్తూ ఉండు, ఇతరులు చెప్పిన పనిని కూడా చేస్తూ ఉండు. దాన్ని దేశాభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి, నీ అభివృద్ధికి, ప్రపంచ శాంతికి ఉపయోగపడేలా ఉండేటట్టుగా నిరంతరం ఆలోచిస్తే ఒక 5 సంవత్సరాలు నిజంగా అందరూ సామూహికంగా ఈ పిలుపుని అందుకుంటే ప్రపంచ శాంతి వెల్లివిరుస్తుందని నమ్ముతూ ఈ నూతన సంవత్సర శుభవేళ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం శాంతి శాంతి శాంతి.